హిందూ సాంప్రదాయాలు కొన్ని ఎవరికి అంతు చిక్కవు. ఎందుకలా అన్న సందేహాలు క్రియేట్ చేసేవి ఎక్కువగానే ఉంటాయి. అందులో ఇప్పుడు ఒక సాంప్రదాయం గురించి చర్చించుకుందాం. అంత్యక్రియలకు, శ్మశానాలకు మహిళలకు అసలు ప్రవేశమే లేదు. ఎందుకు దహన సంస్కారాలకు మహిళలను దూరంగా పెట్టారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ దిస్ వీడియో. మనిషి చనిపోతే కడసారి చూపు కోసం అందరూ శ్మశాన వాటికకు వెళ్తారు. కానీ ఆడవాళ్లకు మాత్రం శ్మశాన వాటికలోకి ప్రవేశం లేదు. దహన సంస్కారాలకు కూడా మహిళలు దూరంగా ఉండాల్సిందే. చితికి నిప్పు పెట్టడానికి కూడా మహిళలకు అసలు హక్కు లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలకు ఈ దహన సంస్కారాలు నిర్వహించడానికి నిషేధించారు. ప్రస్తుతం ఒకవేళ చనిపోయిన వాళ్లకు మగపిల్లలు లేకపోయినా, వాళ్ల కుటుంబంలో ఎవరు మగవాళ్లు లేకపోయినా, పెద్దవాళ్లంతా కలిసి చర్చించుకొని దగ్గరి బంధువుల్లో లేదా బాగా అన్యోన్యంగా ఉండే వాళ్ల ద్వారానో చితికి నిప్పు పెట్టిస్తారు. కూతురు భార్య చితికి నిప్పు పెట్టే అవకాశము లేదు అంటారు. హిందూ సాంప్రదాయంలో అనేక విషయాల్లో మహిళలకు నిషేధం ఉంది. అలాగే మన దేశంలో కొన్ని ఆలయాల్లోకి కూడా మహిళలు వెళ్ళకూడదు. అలాగే గర్భగుడిలోకి ప్రవేశం కూడా ఉండదు. అలాగే కొన్ని పూజా కార్యక్రమాలకు, అలాగే చితికి నిప్పు పెట్టడానికి, శవాలను మోయడానికి, శ్మశానానికి వెళ్ళడానికి అనుమతించరు. ఇలాంటి సాంప్రదాయాలెన్నో సమాధానం లేని ప్రశ్నలు. కానీ శ్మశానంకు మహిళలను నిషేధించడం వెనుక ఆసక్తికర నిజాలు, నమ్మకాలున్నాయి. ఎక్కడా మహిళలు తమకు అత్యంత ప్రీతికరమైన వాళ్ల శవాలను కూడా మోయడానికి అవకాశం ఇవ్వరు. ఇక అంత్యక్రియలలో భాగంగా శవయాత్రలో పాల్గొనడానికి కూడా అంగీకరించరు. మహిళలను అంత్యక్రియల్లో పాల్గొనకపోవడానికి నిషేధించడంపై పురాణాల ఆధారంగా స్టడీ చేశారు. అయితే మహాభారతం సమయంలో వాస్తవానికి మహిళలు ఈ అంత్యక్రియల్లో పాల్గొనేవారట. భీష్ముడు అంత్యక్రియల్లో కౌరవులు, పాండవులతో పాటు మహిళలు కూడా పాల్గొన్నట్లు ఈ అధ్యయనాల్లో కనుగొన్నారు. ఇంటిని, పిల్లలను, ఈ కార్యక్రమానికి వచ్చిన బంధువులను చూసుకోవడం కోసం ఈ అంత్యక్రియలకు మహిళలను నిషేధించారనే ఒక నమ్మకం కూడా ఉంది. మగవాళ్లు అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు మహిళలు ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి ఇలా నిర్ణయించారని చాలా మంది భావిస్తారు.